అందరికీ నమస్కారం. ప్రియమైన మిత్రులారా, సోదరి సోదరుమణులారా, ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లేదా గత ప్రభుత్వం ఉండేటప్పుడు విద్యా వైద్యానికి అన్నీ సుముఖంగానే ఉన్నాయి. విద్యా వైద్యాన్ని ప్రజలకు అందిస్తామని చెప్పేసి ఎన్నో వాగ్దానం చేసినటువంటి ఈ ప్రభుత్వాలు ఇప్పుడేమో వైద్యాన్ని పరంగా వచ్చేసరికి ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి, మరి మేము పాలసీకి సంబంధించిన ఉన్నాయి, మరి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి కార్డులు ఉన్నాయి, తర్వాత పిఎం ఇచ్చినటువంటి కార్డులు ఉన్నాయి. ఏ కార్డులో ఉన్నప్పటికీ కూడా వైద్యాన్ని ఫ్రీగా మేము చేయలేం. మేము ఈ ప్రభుత్వాలతో వైద్యం చేసిన తర్వాత మీకు సంబంధించినటువంటి ఆ ఖర్చులు రావాల్సినటువంటి ఇవన్నీ కూడా చాలా బకాయిలు ఉన్నాయి, వైద్యాలు చేయలేమని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్కడ చూసినా ఏ హాస్పిటల్లో చూసినా పెద్ద గందరగోళంగానే ఉంది. ముఖ్యంగా ఉదాహరణకి నా విషయంకి వచ్చేసరికి మా ఆవిడకి పరిస్థితి బాగోలేదు. మరి తల దగ్గర కాస్తంత ఆపరేషన్ పడుతుంది. ఆ ఆపరేషన్కి సంబంధించి దాదాపు 1,00,000 నుంచి 1,50,000 2 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పేసి విశాఖపట్నంలో మెడికవర్ హాస్పిటల్లో డాక్టర్లకు చూపించాం. మరి డాక్టర్లు కూడా చేతిలో డబ్బులు ఉంటే పట్టుకొని వస్తేనే మేము దీన్ని వైద్యం చేస్తాం తప్ప డబ్బులు లేకపోతే వైద్యం చేయమని చెప్పేసి వాళ్ళు కారాఖండగా చెప్పారు. లేదు, నా దగ్గర ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి, మరి పిఎం ఇచ్చినటువంటి కార్డులు ఉన్నాయి, మరి ఈ రోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇచ్చినటువంటి కార్డులు ఉన్నాయి, వీటిని పరిశీలన చేయండి అంటే లేదు, వాటి మీద మేము వైద్యం చేయలేమని చెప్పేసి డాక్టర్ దళాయ్ అన్నటువంటి ఆయన బాగా తెగేసి చెప్పడం జరిగింది. అయితే నేను కోరేది ఒకటే, మీరు ఈ రాష్ట్ర ప్రజలకు, ఈ దేశ ప్రజలకు విద్యా వైద్యాన్ని పూర్తిగా అందించండి. విద్యా వైద్యం ఫ్రీగా ఇవ్వగలిగితే పేదలు నిరుపేదలు అందరూ కూడా కాసంత ప్రాణాలతో నిలుపుకొని ఉంటారు. నేను ఈ డబ్బులు సంపాదించడానికి జనవరి 18 నుంచి ప్రయత్నం చేస్తే ఇప్పటికీ వీలు పడింది. ఇప్పుడు నేను ప్రస్తుతం అయితే మరి ఇక్కడ మెడికవర్ హాస్పిటల్లో విశాఖపట్నంలోనే వైద్యం తీసుకుంటున్నాం. ఇప్పుడు ఒక 5 రోజులు అయింది. ఎంత ఖర్చు అవుతుందో భయంగానే ఉంది. మరి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి మీరు ఇచ్చినట్టు కార్డులు చెల్లుబాటు అయ్యేలాగా గత బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలు ప్రభుత్వం నుంచి హాస్పిటల్కి చెల్లించండి, పేదవాళ్ళని ఆదుకోండి, పేదవాళ్ళకి ఆసరా కల్పించమని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి కార్పొరేట్ హాస్పిటల్లో పేదవాళ్ళు వైద్యం చేయించుకోవడం అంటే అది ఇంపాసిబుల్, జరిగే పని కాదు. లక్షల మీద అవుతుంది. ముందుగానే లక్షలే జమ చేసుకుంటూ ఉన్నారు. ఇది చాలా దారుణంగా ఉంది. ఎంత దారుణం అంటే చెప్పుకోలేము అంత పరిస్థితి. నచ్చితే వైద్యం చేసుకుంటే లేకపోతే పొండి అని చెప్పేసుకొని ఇదంతా మీ వల్లే కదా జరిగింది. మీ ప్రభుత్వం